కాంగ్రెస్ పాలనలో విద్యారంగం అధోగతి పాలవుతోంది. విద్యా వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోతుంది. రోజుకు సమస్యలు ముదురుతున్నాయే తప్ప పరిష్కారానికి నోచుకోవడం లేదు. రేవంత్ సర్కార్ విద్యారంగం బలోపేతానికి చర్యలేవి తీసుకోవడం లేదన్న అభిప్రాయాలు ఉన్నాయి. మరిన్ని కొత్త సమస్యలకు సర్కారు ఆజ్యం పోస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. రేవంత్ సర్కారు పాలనలో విద్యారంగం కుదేలవుతోంది. అనేక సమస్యలతో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అతాకుతలమవుతోంది. విద్యారంగం పరుగులు తీయాలంటే బోధనా సిబ్బందే కీలకం. కానీ కాంగ్రెస్ పాలనలో ఉపాధ్యాయుల పరిస్థితి దారుణంగా తయారైంది. విద్యాశాఖలో ఖాళీల భర్తీ శూన్యం, ఉపాధ్యాయులకు డిఏల బకాయిలు, స్పౌజు బదిలీల నిలిపివేత, డిఎస్సి ఫలితాల విడుదలలో జాప్యం, యూనివర్సిటీల్లో వీసీలు, సిబ్బంది నియామకాల్లో ఆలస్యం తదితర సమస్యలు వెంటాడుతున్నాయి. రోజుకు సమస్యలు ముదురుతున్నాయే తప్ప సర్కార్ వాటికి పరిష్కారం చూపించడం లేదు. వీటికి తోడు ఉన్న కాంట్రాక్టు టీచర్లను తొలగించడం వంటి ప్రభుత్వ చర్యలు విద్యా వ్యవస్థ వెనుకంజకు కారణమవుతున్నాయి. ఫలితంగా రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు అధఃపాతాళానికి పడిపోతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. విద్యాశాఖలో ఉన్న ఖాళీలపై కాంగ్రెస్ సర్కార్ తప్పులో కాలేసిందే. మంత్రివర్గ ఉపసంఘం ఖాళీలపై తెప్పించుకున్న నివేదికలో 0 వేకెన్సీ ఉన్నట్లుగా తేలింది. అటు 13 జిల్లాల్లో స్పౌజ్ బదిలీలు నిలిచిపోయాయి. మంచిర్యాల, వరంగల్, హనుమకొండ, మేడ్చల్, సూర్యాపేట, మహబూబ్ నగర్, కరీంనగర్ తో పాటు మేడ్చల్, రంగారెడ్డి, సిద్దిపేట, సంగారెడ్డి, నిజామాబాద్, ఖమ్మంలో భార్యాభర్తల ట్రాన్స్ఫర్లను నిలిపివేశారు. ఇప్పటికే వీటి కోసం 317 ఆన్లైన్ వెబ్ సెంటర్లను ఏర్పాటు చేయగా 20,000 దరఖాస్తులు వచ్చాయి. కానీ అందరూ పట్టణాల వైపు మొగ్గు చూపుతుండటంతో బదిలీల ప్రక్రియ నిలిచిపోయిందని చెప్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ 5 డిఏలు బాకీ ఉంది. ఇందులో ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. ఒక్కో డిఏ క్లియర్ చేయాలంటే ప్రభుత్వానికి నెలకు 150 కోట్లు అవసరం. 5 డిఏలు కలిపితే ప్రభుత్వంపై మొత్తం 750 కోట్ల రూపాయలు అదనపు భారం పడుతుంది. ఇందులో 2 డిఏల క్లియరెన్స్ కోసం ఆర్థిక శాఖ ఫైల్ సిద్ధం చేసినట్లు సమాచారం. అంటే 2 డిఏలు కలిపి నెలకు 300 కోట్లు, ఏడాదికి 3600 కోట్లు అవసరం కాగా ఈ డిఏలకు సంబంధించిన ఫైలుకు మంత్రివర్గం ఆమోదం తెలపాల్సి ఉంది. ఆ తర్వాతే ఇది అమల్లోకి వస్తుంది. ఇచ్చే 2 డిఏలకు మోక్షం ఎప్పుడొస్తుందోనని ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలోని 11,062 టీచర్ పోస్టుల భర్తీ కోసం సర్కార్ డిఎస్సి పరీక్షలు నిర్వహించింది. ఇందులో స్కూల్ అసిస్టెంట్ 2,629, లాంగ్వేజ్ పండిట్ 727, పిఈటి 182, ఎస్జిటి 6,508, స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ 220, ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్ 796 పోస్టులున్నాయి. మొత్తం 2,79,957 మంది అభ్యర్థులు వీటి కోసం దరఖాస్తు చేసుకున్నారు. గత జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు డిఎస్సి పరీక్షలను ఆన్లైన్ మోడ్లో 2 సెషన్స్ లో నిర్వహించారు. డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశాక అభ్యర్థుల కోరిక మేరకు టెట్ ను ప్రభుత్వం నిర్వహించింది. డిఎస్సి పరీక్షకు చదువుకోవడానికి టైం కావాలని ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయాలన్న ఉద్యోగుల డిమాండ్ను పట్టించుకోలేదు. నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేసినా లెక్క చేయకుండా మొండిగా ముందుకు పోయి పరీక్షలను నిర్వహించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం గురు పూజోత్సవం రోజున ప్రకటిస్తామన్న డిఎస్సి ఫలితాలు ఆగిపోయాయి. ఎందుకు విడుదల చేయలేదో కారణాన్ని సర్కార్ వెల్లడించలేదు. అటు డిఎస్సి ఫలితాల తర్వాతే టెట్ కు సంబంధించిన 20% గ్రేస్ మార్కులను కలపాల్సి ఉంటుంది. డిఎస్సి ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో 80% అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 1,064 పోస్టులు భర్తీ చేయాలని ఎప్పుడో జీవో ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు నియామకాలు జరగలేదు. అటు వీసీల నియామక ప్రక్రియ కొనసాగుతోంది. ఇందుకోసం ప్రభుత్వం గత మార్చి నెలలో సెర్చ్ కమిటీలు వేసింది. ఇప్పటి వరకు దాదాపు 1300 దరఖాస్తులు వచ్చాయి. అయితే వీసీల నియామకానికి అప్పటి గవర్నర్ తమిళిసై కొర్రీ పెట్టింది. యూనివర్సిటీల నియామక బోర్డు బిల్లుకు బ్రేక్ వేసింది. దాన్ని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించింది. ప్రస్తుత ప్రభుత్వం యూనివర్సిటీలో నియామకాలు చేపట్టాలంటే రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్న బిల్లును రీకాల్ చేయాల్సి ఉంటుంది.
ఈ ప్రక్రియ పూర్తయ్యాకే నియామకాలు చేపట్టే వెసులుబాటు రాష్ట్ర సర్కారుకు ఉంటుంది. రాష్ట్రపతి యూనివర్సిటీల నియామక బోర్డు బిల్లుకు ఎప్పుడు ఆమోదిస్తారు, ఎప్పుడు నియామకాలు చేపడతారో దేవుడికే తెలియాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విద్యతోనే వికాసం సాధ్యమని నమ్మిన నాయకుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. ఆ దిశగానే తన కార్యాచరణ అమలు చేశారు. 10 ఏళ్లలో ఏ కొత్త రాష్ట్రం అందుకోలేని ఉన్నత ప్రమాణాలను విద్యారంగంలో నెలకొల్పారు. కేసీఆర్ పాలనలో రాష్ట్ర విద్యార్థులు కూడా భవిష్యత్తుపై ఎంతో భరోసా కలిగి ఉండేవారు. కానీ కేవలం 5-6 నెలల్లోపే అంతా తలకిందులైందే. ఈ అద్భుతాలన్నీ కనుమరుగైపోతున్నాయి. తెలంగాణ విద్యారంగంలో ప్రగతి పవనాలు తిరోగమిస్తున్నాయి. విద్యారంగం బలోపేతానికి రేవంత్ సర్కార్ చర్యలేవీ తీసుకోవడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పైగా కాంట్రాక్టు టీచర్ల తొలగింపు వంటి చర్యలతో మరిన్ని సమస్యలకు ఆజ్యం పోస్తోందని విమర్శిస్తున్నారు.